నమస్తే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. నిన్న అర్ధరాత్రి దాకా కేసీ వేణుగోపాల్తో సమావేశమైన ఆయన ఇవాళ మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఇక ఏఐసీసీ చీఫ్ ఖర్గే రాహుల్తోనూ భేటీ అవ్వనున్నట్లు తెలుస్తోంది. నిన్న కేసీ వేణుగోపాల్తో కేబినెట్ విస్తరణ, టీపీసీసీ నూతన కార్యవర్గంపై చర్చలు జరగనుండగా నేడో రేపో టీపీసీసీ కార్యవర్గం కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అటు కేబినెట్ విస్తరణ, నూతన కార్యవర్గంపై కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. నిన్న అర్ధరాత్రి దాకా కేసీ వేణుగోపాల్తో సమావేశమైన ఆయన ఇవాళ మరోసారి సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ప్రేమ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ప్రేమ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రవంతి. ఏదైతే ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాన్నర కాలం దాటింది. సంవత్సరాన్నర నుంచి ఒకవైపు మంత్రివర్గ విస్తరణతో పాటుగా మరొక వైపు టీపీసీసీ కార్యవర్గానికి సంబంధించినటువంటి నియామకాలు రెండూ కూడా కాలేదు. దానిపై దాదాపు ఇప్పటికీ పలుమార్లు చర్చలు జరిగాయి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్ని ఇప్పటికే ఏఐసీసీ కూడా తీసుకోవడం జరిగింది. ఇన్ఛార్జ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒకవైపు మంత్రివర్గానికి సంబంధించి మరొక వైపు టీపీసీసీ కార్యవర్గానికి సంబంధించినటువంటి రెండు లిస్టులను కూడా ఏఐసీసీ ఇప్పటికే సబ్మిట్ చేసింది. దానిపై ఇది చివరిసారిగా సమావేశాలకు సంబంధించినట్టుగా గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ వచ్చి 9 నెలలు అయిపోయింది. 9 నెలలుగా కార్యవర్గానికి సంబంధించి కాకపోవడంపై పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో వ్యతిరేకత. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం నుంచి గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి కాంగ్రెస్ నాయకులకు ఎవరికి కూడా పదవులు రాకపోవడం, ఒకవైపు ప్రభుత్వంలో కానీ మరొక వైపు పార్టీలు రెండు చోట్ల అవకాశం రాక తీవ్రమైనటువంటి అసంతృప్తిలో క్యాడర్ అంతా కూడా ఉంది. కాబట్టి ఈ అసంతృప్తితో స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది మద్దతుదారులను కూడా మెజారిటీగా ఉన్నటువంటి సర్పంచులు కానీ లేకపోతే వార్డు మెంబర్లు, డిప్యూటీసీలు, ఎంపీటీసీలు గెలిపించుకునేటువంటి అవకాశం ఉండదు కనుక ఖచ్చితంగా అటు మంత్రివర్గ విస్తరణతో పాటుగా టీపీసీసీ కార్యవర్గానికి సంబంధించి ఈ రెండు పూర్తి చేసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తేనే కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని చెప్పి రాష్ట్రానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా భావిస్తున్నారు. ఈ ఉమ్మడి 4 జిల్లాల వారీగా మంత్రి పదవులు లేనటువంటి ఒకవైపు రంగారెడ్డి గాని, హైదరాబాద్ గాని, ఇటు నిజామాబాద్ తో పాటు ఆదిలాబాద్, ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో మంత్రివర్గానికి సంబంధించినటువంటి అవకాశాలు కల్పిస్తేనే ఎవరికైతే మంత్రివర్గంలో చోటు కలగలేదో వారందరికీ కూడా అటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, వైస్ ప్రెసిడెంట్లుగా, మిగతా కమిషన్లకు సంబంధించినటువంటి కొన్నిటికి చైర్మన్లుగా అవకాశం ఉంది. వాటిలో కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి అయితే పార్టీ భావిస్తుంది. దీనిపై ఇప్పటికే మీనాక్షి నటరాజన్ ఏఐసీసీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అందరినీ కూడా కలవడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ కూడా గత 2 రోజులుగా ఇప్పటికి చర్చలు కూడా జరిగాయి. ఇక సీఎం ఇటు సీనియర్ కాంగ్రెస్ నేతలు కనుక ఓకే చెప్తే ఈ నెలాఖరు లోపు లేదా వచ్చే నెల మొదటి వారంలోనే ఇటు టీపీసీసీ కార్యవర్గంతో పాటుగా మంత్రివర్గ విస్తరణ కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా పెద్ద ఎత్తున గాంధీ భవన్ లో చర్చ జరుగుతుంది. శ్రవంతి, ప్రేమ్ చెప్పండి, అంటే గవర్నమెంట్ వచ్చి 1.5 ఇయర్ అవుతున్నా కూడా పూర్తి స్థాయి కేబినెట్ విస్తరణ ఇప్పటికీ కూడా జరగలేదు. ఇప్పటికైనా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోందా? పూర్తి స్థాయి విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తోందా? మేజర్ గా ఎందుకోసం అంటే రాష్ట్రంలో మేజర్ గా ఉన్నటువంటి సామాజిక వర్గాలు, ఒకటి ముదిరాజ్ సామాజిక వర్గము, మరొక వైపు యాదవులు, ఇటు ముస్లింస్, ఈ 3 సామాజిక వర్గాలు, దాంతో పాటుగా లంబాడాలకు సంబంధించి 4 సామాజిక వర్గాలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా కూడా ఒకవైపు లంబాడాలు కానీ లేకపోతే యాదవులు, ముదిరాజులు, ఇటు ముస్లింలు దాదాపు 2.5 కోట్లకు పైగా ఉన్నటువంటి ఈ జనాభా. అందుకోసమనే ఈ 4 సామాజిక వర్గంలో కనుక అవకాశం ఇవ్వకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి జనాభా అంతా కూడా వీరే కాబట్టి కొంత నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా సామాజిక వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి
వీరికి ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారు మా రిప్రజెంటేషన్ ఉంది అని చెప్పుకొని కొంత పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలి, ఈ సామాజిక వర్గాలకు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు భావిస్తున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. శ్రవంతి. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ ఫర్ ద డీటెయిల్స్.